కుక్కల వీరయ్య గారికి ఈరోజు వ్యామారం గ్రామానికి మీరు చూపించిన ఆదరణకు ఆప్యాయతకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. బీసీ అనగానే గుర్తు వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. నాన్నగారు 2 times గెలిచిన తర్వాత కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని నాన్నగారు రాష్ట్రం మొత్తము 133 కులాలు తెలియని కులాలను కూడా తీసుకొచ్చి బీసీ కులాలను ఎక్కడ ఉన్న అడవుల్లో ఉన్న కులాలకు 130 కులాలను కూడా తీసుకొచ్చి బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దానితో 53 కార్పొరేషన్లు వేసారు. 53 కార్పొరేషన్లు కూడా నాన్నగారు దయ వల్ల వేసినా కానీ ఆ బీసీ కులాలకి ఒక ఆఫీస్ కానీ ఒక టేబుల్ కానీ ఒక కారు కానీ ఈరోజు అనుభవిస్తే మన బీసీ కులాలందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేయాలని మేము కూడా ఒక నిర్ణయం తీసుకుని టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యాము. దానివల్లంటే మనకి ఎవరు కావాలి? ఎరపతిని శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీ తోటి లావు కృష్ణదేవరాయలు గారిని ఎంపీగా వీరిద్దరిని అత్యధిక మెజార్టీతో కల్పించి 2024లో చంద్రబాబు నాయుడు గారికి గురజాల నుంచి కానుకకిచ్చి ఎరపతిని శ్రీనివాసరావు గారిని మినిస్టర్ గా చూసుకుంటే మన పల్లనాడు కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఇచ్చేసినటువంటి వేదికను ఉంచినటువంటి జంగా కోటయ్య అన్నగారికి, అదేవిధంగా ఇతర తెలుగుదేశం జనసేన నాయకులకి, వేదిక ముందున్నటువంటి నా అక్క చెల్లెమ్మలకి, అన్నా తమ్ముళ్ళకి, అలాగే అవ్వాతాతలకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జై హో బీసీ. ఏదైతే 2019లో ఆ రోజు అలవిగా హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా బీసీల మీద దాడులు చేస్తూ బీసీలని హత్యలు చేస్తూ ఎక్కడో కూడా మరి శాంతిగా ఈ పరిపాలన జరగలేదు. వైసీపీ పాలనలో 5 ఏళ్లలో 75,000 కోట్ల బీసీ సప్లాన్ని కూడా దారి మళ్లించిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వాన్ని. టీటీడీ చైర్మన్ కూడా మరి ఎప్పుడు కూడా బీసీలకే తెలుగుదేశం పార్టీ కేటాయించడం జరుగుతుంది. ఇక్కడే జంగా కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు. టీటీడీ చైర్మన్ కూడా మరి వైసీపీ ప్రభుత్వంలో కేటాయిస్తామని చెప్పి మోసం చేసి తన సొంత సామాజిక వర్గానికి కేటాయించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా స్థానిక సంస్థల్లో గత 25 ఏళ్లుగా ఏదైతే 34% రిజర్వేషన్ ఉందో మన బీసీ సోదరులకి దాన్ని కూడా 24% తగ్గించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పింఛనార్థులు కూడా 45,000 ఇస్తామని చెప్పి దాన్ని కూడా ఇవ్వలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో 2 లక్షల చొప్పున దాదాపు 4 లక్షల మందికి వ్యక్తిగత రుణాలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ సప్లాన్ కొరకు 36,000 కోట్లకు పైగా ఆ రోజు మనం బీసీ సప్లాన్కి తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో 9,400 కోట్లతో ఆ రోజు 124 బీసీ ఉపకులాలకు 300+ పథకాలు ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందుకనే బీసీల మీద దాడులు పెరిగిపోయిన ఉద్దేశంతో రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా బీసీలందరికీ అండగా ఉండాలన్న ఉద్దేశంతో మొన్నే మంగళగిరిలో బీసీ డిక్లరేషన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బీసీ డిక్లరేషన్ లో రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ని 4,000 ఇవ్వబోతా ఉన్నారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే చట్టసభల్లో మళ్ళీ తిరిగి 33% రిజర్వేషన్ కూడా బీసీలకు మనం కేటాయించబోతా ఉన్నాం. బీసీలందరూ కూడా చంద్రన్న పెళ్లి కానుక కింద మళ్ళీ 1,00,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇది రాష్ట్ర పరిస్థితి. ఈ రోజు గురజాల నియోజకవర్గానికి వస్తే కనుక 2019 ఆ రోజు మరి ఎన్నో మాయమాటలు చెప్పి ఆ రోజు రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఏ విధంగా అయితే మరి అవకాశం ఇచ్చారో ఈ గురజాల నియోజకవర్గంలో కూడా కాసు మహేష్ రెడ్డికి అదేవిధంగా ఈ గురజాల నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ అవకాశం ఇస్తే ఈ కాసు మహేష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏం చేశారు? ఈ 5 ఏళ్లలో 11 మంది
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన 11 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు హతమార్చిన ఘనత ఈ కాసు మహేష్ రెడ్డి గారు చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. 8 మంది చిన్నపిల్లలు ఈ వైసీపీ నాయకులు చేసిన అక్రమ మైనింగ్ గుంటల్లో పడి 8 మంది చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది. ఆ తల్లి కడుపు కోత, ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఎవరు తీర్చాలని చెప్పి ఈ కాసు మహేష్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కులాలకి మతాలకు అతీతంగా, ఆ రోజు పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉన్న వ్యక్తి ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు గారు. అదేవిధంగా జంగా కృష్ణమూర్తి గారు మనం చూసుకున్నట్లయితే కనుక గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇదే నియోజకవర్గంలో రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర బీసీ నాయకులుగా, అదేవిధంగా ఎమ్మెల్సీగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మరి గొప్ప నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు. అలాంటి జంగా కృష్ణమూర్తి గారు కూడా మరి వైసీపీ గెలుపుకి చాలా కష్టపడ్డారు. ఈ కాసు మహేష్ రెడ్డి గెలుపుకి కూడా చాలా కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి బీసీలందరినీ కూడా చైతన్యపరిచి 2019లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జంగా కృష్ణమూర్తి గారిని నా పక్కన పెట్టుకుంటాను, గెలిచిన తర్వాత నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి గెలిచిన తర్వాత వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత గుండెల మీద తిన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలందరినీ కూడా మోసం చేశారు, బీసీలందరినీ కూడా వాడుకొని వదిలేశారు. ఈ రోజున కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా ఆ పార్టీలో వీళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అవమానించారు, జంగా కృష్ణమూర్తి గారిని కూడా అవమానించారు. కనీసం రాష్ట్రం సంగతి పక్కన పెడితే ఈ గురజాల నియోజకవర్గంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో గాని, ఒక పోలీస్ స్టేషన్ లో గాని, లేకపోతే ఇంకెక్కడైనా సరే బీసీలకి పనులు చేయించుకోవడానికి కూడా అధికారం అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనకి డబ్బు లేకపోయినా గానీ, పదవులు లేకపోయినా గానీ ఆత్మగౌరవం చాలా ముఖ్యం అని చెప్పి మరి వైసీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా పదవుల కోసం పాకులాడలేదు, ఎప్పుడు కూడా ఆర్థిక వనరుల కోసం పాకులాడలేదు, ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నిలబడిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు, ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు గారు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అందుకనే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే వేమవరం గ్రామంలో కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా ఆ రోజు హతమార్చడం జరిగింది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. ఇక్కడ మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు, మహిళా సోదరులు కూడా ఉన్నారు. మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఏదైతే రేపు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడిగా మీ అందరికి కూడా అనేక పథకాలు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ చూసినా గానీ నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. అందుకనే రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి కూడా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నిర్ణయించారు. అంటే మీ అందరికీ ఆడబిడ్డలందరూ కూడా ఇంకోటి తెలియజేస్తా ఉన్నాను, రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ ఎక్కడికన్నా బస్సుల్లో ప్రయాణించాలంటే టికెట్ లేకుండా ఉచితంగా కూడా ప్రయాణించవచ్చు అని చెప్పి మహిళలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 18 ఏళ్ళ నిండా ప్రతి స్త్రీకి కూడా 1500 రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వనున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులకు కూడా ఏదైతే 7 చాలా నష్టపోయారు, నీళ్లు లేక పంటలు కూడా సరిగ్గా పండలేదు. అందుకనే రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా బీసీలు నేను ఇందాకే చెప్పడం జరిగింది, ఎక్కడ చూసినా కానీ రాష్ట్రంలో దాడులు పెరిగిపోయినాయి, మన మీద అక్రమ కేసులు పెరిగిపోయినాయి. అందుకనే రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకురావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. విధంగా చంద్రన్న బీమా ఏదైతే 2014 నుంచి 19 దాకా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రన్న బీమా కూడా వచ్చేది మీ అందరూ కూడా తెలుసు. ఆ రోజున ఎవరైనా సహజ మరణంగా చనిపోతే 2 లక్షల రూపాయలు, అదేవిధంగా యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఆ రోజు ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చంద్రన్న బీమా పథకాన్ని కూడా రద్దు చేశారు. అందుకనే రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల చంద్రన్న బీమాని 10 లక్షలు కూడా చేయడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు.